జై శ్రీరామ్ మిత్రులారా, నిన్న 4వ తారీఖు మే నెలలో నీట్ ఎగ్జామినేషన్ అంటే నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ అంటే ఎంబీబీఎస్లో చేరాలంటే నీట్ ఎగ్జామినేషన్లో ర్యాంక్ రావాలన్నమాట. ఇక్కడ వచ్చిన మార్కులు బట్టి వాళ్ళకు ర్యాంక్ ఇస్తారనమాట. దాన్ని బట్టి ఎస్సీ ఎస్టీ బీసీ అదర్ క్యాస్ట్లకు లేకుంటే ఎకనామికలీ వీకర్ సెక్షన్స్కు వీళ్ళందరికీ కూడా ఎంబీబీఎస్లో రకరకాల యూనివర్సిటీలో సీట్లు వస్తాయి. నిన్న జరిగిన పరీక్షలో తెలంగాణలోనే 70,000 మంది పైగా పరీక్ష రాశారు. సెంటర్లు చాలా ఉన్నాయి అన్నమాట. ఒక్కొక్క సెంటర్లో ఎంతమంది ఉంటారు క్యాండిడేట్స్, మళ్ళీ అందులో 10 రూములు. ఒక సెంటర్లో 400 మంది ఇచ్చినారనుకోండి, 400 మందికి అలాట్ చేస్తే వాళ్ళను మళ్ళీ 10 రూములలో విభజించారనమాట. అంటే ఒక్కొక్క రూమ్లో 40 మంది ఉండేటట్టు. అర్హత సాధించాలని పరీక్ష రాసిన వాళ్ళు ఒక తెలంగాణ రాష్ట్రంలోనే 72,000 మంది ఉన్నారు. తర్వాత హైదరాబాద్లో 26,000 మందికి పైగా ఉన్నారు. అంటే వీళ్ళకి సెంటర్లు ఎన్ని వచ్చింటాయో మీరే ఆలోచన చేయండి. 400 మంది అంటే ఇట్లా ఈ సెంటర్లు ఒక కాలేజీలో 2-3 సెంటర్లు కూడా ఉంటాయి. గచ్చిబౌలిలో కేంద్రీయ విశ్వవిద్యాలయం ఉంది, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. అక్కడ 8 సెంటర్లను అలాట్ చేశారు. ఒక్కొక్క సెంటర్లో అదే చెప్పాను కదా, మళ్ళీ 400 మంది అయితే 10 రూములుగా విభజించేస్తారు. అంటే 400 మంది ఒక సెంటర్ అంటే 8 సెంటర్లు అంటే దాదాపు 3,000 మంది అక్కడ ఉన్నారు. అక్కడ పరీక్ష రాయడానికి ఎంత కష్టపడాల్సి వచ్చిందంటే చాలా చాలా దూరం వెళ్ళాలన్నమాట. సెంట్రల్ యూనివర్సిటీ పేరుకేమో అది అక్కడ ఆర్చ్ ఎక్కడంది రోడ్డు మీదనే ఉన్నట్టు కనపడుతుంది మనకు, కానీ లోపలికి చాలా దూరం 3 కిలోమీటర్లు పైగా పోవాలి. ఎట్లా ట్రాఫిక్ మేనేజ్ చేశారంటే ఇంకా అసలు వదిలేశారు. పేరుకు మాత్రం మనుషులు ఉన్నారు కానీ ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామే. ఇంకా అక్కడ ఎగ్జామినేషన్ సెంటర్లో ఇంకా ఎక్కువ ట్రాఫిక్ జామ్. ఎక్కడనే పోలీసులు ఉన్నారు, మళ్ళీ వాలంటరీ ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఉన్నారు, అంటే సెక్యూరిటీ వాళ్ళు. ఏమీ మేనేజ్ చేయలేకపోయి చేతులు ఎత్తేసుకున్నారు. 2 గంటల నుంచి 5 గంటల వరకు నీట్ ఎగ్జామినేషన్ ఉంటుందన్నమాట. ఆ నీట్ ఎగ్జామినేషన్ కొరకు తల్లిదండ్రులు కూడా వచ్చింటారు. ఇప్పుడు 2,000 మంది అక్కడ వచ్చినారు, లేకుంటే ఎక్కువ మంది వచ్చారు అనుకోండి, 3,000 మంది అక్కడ. అదే చెప్పాను కదా, 400 మంది ఒక సెంటర్లో, 8 సెంటర్లు అంటే దాదాపు 3,000 మంది. 3,000 మంది వాహనం వేసుకొని రావాల్సి వచ్చింది. నడిచిపోయినాక అక్కడ అసలు వీలే కాదు. ఆటోల్లో రావచ్చు, లేకపోతే కారులో సొంత కారులో రావచ్చు, లేకుంటే ట్యాక్సీలో రావచ్చు. ఇంకా ఏ విధంగానైనా వాళ్ళ వాహనాలు అన్నమాట. అది అటు చుట్టుపక్కల కొన్ని గ్రామాల నుంచి కూడా ఆ రూటు అక్కడ మిక్స్ అవుతుంది అనమాట. క్రాస్ రోడ్ ఉంది లోపల యూనివర్సిటీలో. మరి ట్రాఫిక్ ఏ విధంగా మేనేజ్ చేయాలని వాళ్ళు ఏ విధంగా అనుకోలేదు, వదిలేశారు గాలికి. దాంతో పోయిన తల్లిదండ్రులు చాలా చాలా ఇబ్బంది పడ్డారు. తర్వాత ఏమి ఇబ్బంది అయింది, పిల్లలను లోపలికి పంపించేశారు. ఏదో భోజనం పెట్టి కానీ టిఫిన్ పెట్టి కానీ 12:30 నుంచి 1:30కు వాళ్ళు చెక్ చేసి పంపించేశారు. అది తీసుకోకూడదు, ఇది తీసుకోకూడదు, ఆ డ్రెస్ కోడ్, ఈ డ్రెస్ కోడ్ మీకు తెలుసు కదా, చిన్న పేపర్ కూడా తీసుకుపోకూడదు, ఆధార్ కార్డు కవర్ ఉండకూడదు, ఏంటేంటో అన్నమాట రూల్స్. అవన్నీ చేసిన తర్వాత లోపలికి వెళ్ళారు అన్నమాట. రూల్స్ పాటించిన వాళ్ళంతా లోపలికి వెళ్ళారు, ఎవరిని బయటికి పంపలేదు. కానీ డ్రెస్ కోడ్ కూడా ఉంది వాళ్ళకు. బయట తల్లిదండ్రులు ఏ విధంగా అవస్థపడ్డారనేదే నేను ఈరోజు వీడియో చేయదలుచుకున్నాను. ఎందుకంటే నేను కూడా అక్కడ ప్రత్యక్షంగా చూశాను కాబట్టి చెప్తున్నాను. ప్రత్యక్షంగా చూసి నరకను అనుభవించిన తర్వాతనే నేను మీకు ఈ విషయం చెప్తున్నాను. మధ్యాహ్నం 1:30కి క్యాండిడేట్స్ను, నీట్ రాసే క్యాండిడేట్స్ను లోపలికి పంపించారు. పంపించిన తర్వాత ఇంకా వాళ్ళతో పాటు వచ్చిన తల్లిదండ్రులు కానీ, ఇంకా తాతగారు కానీ, ఇంకా లేకపోతే అన్నదమ్ములు కానీ చాలా అవస్థపడ్డారు. వాహనాలు పార్కింగ్ చేయడానికి స్థలం లేదు. అంటే స్కూటర్లు అనుకోండి ఎక్కడో ఒక చోట చేస్తారు, కారు తెచ్చిన వాళ్ళకు ఇంకా అవస్థ అయింది. ఇంకా ట్యాక్సీలో పోయిన వాళ్ళు అదృష్టం అనుకోండి, ట్యాక్సీ వెంటనే దింపేసి వెళ్ళిపోయినారు. ఈ ట్రాఫిక్లో ఇరుక్కుపోతే మళ్ళీ తర్వాత కష్టం అవుతుందని నేను అంత దూరం రాలేను సార్, ఇక్కడే దిగండి సార్, ఇక్కడే దిగండి సార్ అని చాలామంది ట్యాక్సీ వాళ్ళు ఎక్కడో దూరంగా ఆపేసి క్యాండిడేట్స్ వాళ్ళ తల్లిదండ్రులు నడిపించేశారు. తర్వాత ఏంది వీళ్ళు ఎక్కడ కూర్చున్నారు అనేది మీరు చూశారు కదా. కారు షెడ్లో కొంతమంది కూర్చున్నారు. ఎవరైనా సరే, ఎంత పెద్ద చదువుకున్నా, వయసు వచ్చినా, ఎంత పెద్ద ఉద్యోగస్తులైనా సరే రోడ్డు మీద కొంతమంది కూర్చున్నారు, లాన్లో కొంతమంది కూర్చున్నారు, ఇంకా రోడ్డు డివైడరు పక్క అటు ఇటు కూర్చున్నారు. కూర్చుంటే పోలీసులు ఇక్కడ కూర్చోవద్దు, వెళ్ళండి అన్నారు. చెట్ల కింద చాలామంది పాపం ఆకులు రాలి ఉంటాయి కదా చెట్ల కింద, దాని దగ్గర కూడా కూర్చుంటున్నారు. ఎక్కడంటే అక్కడ కూర్చొని అన్నం తిని మళ్ళీ తిరగడం అనమాట. 5 గంటలు వాళ్ళు వెయిట్ చేయాలి కదా.
ఎట్లా అంటే ఇప్పుడు 1 గంటకు 1:30 మధ్యలో పంపించారు. అప్పటి నుంచి ఇంకా 5:30 వరకు మీరే ఆలోచన చేయండి. అంటే దాదాపు 4 గంటల పైన పడుతుంది. అంత సమయాన్ని ఎట్లా గడపాలి మరి? ఒక ఆయన అంటున్నాడు పోతని 1 గంట అయిందండి ఇప్పుడు అంటున్నాడు. బాబా 5:30 వరకు వాళ్ళు ఎవరు బయటికి రారు, అది గుర్తుపెట్టుకోవాలి. మనం చూసాం కదా ఏంటి చాలా చోట్ల తల్లిదండ్రులు ఏ విధంగా ఉండాలి అని కూడా వాళ్ళు ఆలోచన చేయలేదు. పరీక్ష రాస్తున్నారు కదా, బయట ఉన్న వాళ్ళు ఎక్కువ వాళ్ళ అవస్థ ఏంటి అని. షామియానా అంటే టెంట్ హౌస్ నుంచి తీసుకొచ్చి షామియానా కానీ వేసి అక్కడ 200-300 కుర్చీలు వేస్తే ఎంతో కొంతమంది కూర్చుంటారు, తర్వాత వెళ్తుంటారు, మళ్ళీ కూర్చునే వాళ్ళు కూర్చుంటున్నారు. కానీ అట్లా కాదనమాట. నీళ్లు లేవు, నీళ్ళు అసలు ఎక్కడ కూడా దొరకకుండా చేశారు. ఇంటి నుంచి నీళ్లు తెచ్చుకుంటేనే చిన్న క్యాంటీన్ ఉంది, వాళ్ళు ప్లాస్టిక్ నీళ్ళ సీసాలు అమ్ముతున్నారు 20 రూపాయలకు 30 రూపాయలకు. అదేమి చల్లగా ఏమీ లేవు. చాలామంది అంటే విపరీతమైన వేడి ఉంది కదా, ఎట్లా తాగాలి సార్ మేము అని అంటున్నారు. ఇంకా భోజనాలు ఇవన్నీ ఏదైనా టిఫిన్ అందిస్తే ప్లాస్టిక్ డబ్బాల్లోనే ఇస్తున్నారు అన్నమాట. వచ్చి కొంతమంది కారు షెడ్లో కొంతమంది భోజనం చేశారు, కొంతమంది చెట్ల కింద భోజనం చేశారు. ఇంకా కొంతమంది పాపం అయితే రోడ్డు మీద నిజంగా చెప్పాలంటే రోడ్డు మీదనే కూర్చున్నారు. ఇంకా కొంతమంది ఏంటంటే అది వాళ్ళు కారు తెచ్చిన వాళ్ళు కారులోనే కూర్చున్నారు. కానీ ఎంతసేపు అని కారులో కూర్చుంటారు? బయట వాతావరణం విపరీతమైన వేడిగా ఉంది అనమాట. అందుకని కొద్దిమంది ఏం చేశారు, ఇంజన్ కొద్దిసేపు ఆన్ చేసి ఏసీ వేసుకున్నారు కారులో ఉండి. కానీ ఎంతసేపు ఉంటారు? 5 గంటలు ఇంజన్ ఆన్లో ఉంటే కన్నా మళ్ళీ పెట్రోల్ డీజిల్ కానీ అయిపోవచ్చు, మళ్ళీ వాళ్ళ ఇంటికి కూడా చేరలేదు. అందుకని కొద్దిసేపే 1 గంట వరకు వాళ్ళు ఆన్ చేసి పెట్టుకున్నారు, మళ్ళీ బయటికి రావాల్సి వచ్చింది తిరగనికి. ఎంతసేపు అని కారులో ఉంటారు, కారులో వాతావరణం కూడా సరిగా ఉండదు. అందుకని చాలామంది కారు ఉన్న వాళ్ళైనా సరే ఎవరైనా సరే అవస్థ పడింది. ఆటో వాళ్ళు కొంతమంది అన్ని గంటలు 4 గంటలు వేచి ఉన్నారనమాట. సరే వేచి ఉన్నారు సరే, తర్వాత ఏమైంది? వాళ్ళు ఎక్కడంటే అక్కడ కూర్చున్నారని చెప్పాను కదా. ఇప్పుడు ఏం పరిస్థితి ఏంది, ఇంకా కష్టాలు ఎట్లా మొదలైనాయి అనేది ఇంకా చెప్తాను. ఇంకా కష్టాలు క్యాండిడేట్స్ వాళ్ళ తల్లిదండ్రులు ఇంకా ఎక్కువ కష్టాలు ఎట్లా పడ్డారు అనేది నేను ఇప్పుడు చెప్తాను. లోపల విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు. నీట్ పరీక్ష రాసే విద్యార్థులు తల్లిదండ్రులు బయట ఉన్నారని చెప్పాను కదా. రకరకాలుగా పాపం రోడ్డు మీద కానీ షెడ్డులో ఉంది. 3:30 సన్నగా వర్షం మొదలైంది. ఆయన చాలామంది భయపడలేదు, ఏమొస్తుందిలే ఈ వర్షం ఎండల కాలం కదా అని చాలా ధైర్యంగా ఉన్నారు. అక్కడ రోడ్ డివైడర్ దగ్గర రోడ్డు మీద ఉండే వాళ్ళు, చెట్టు కింద ఉండే వాళ్ళు అందరూ అట్లనే మామూలుగానే ఉన్నారన్నమాట. 3:30కు మొదలైన వర్షం 3:40కి పెద్దగా అయిపోయి అందరూ పరిగెత్తాల్సి వచ్చింది. వాళ్ళు చెట్టు కింద ఉన్న వాళ్ళు కానీ ఇంకో చోట రోడ్డు దగ్గర డివైడర్ దగ్గర ఉన్న వాళ్ళంతా కూడా ఏదైనా నీడ దొరికితే, అంటే వర్షం పడకుండా మనము ఏదైనా మన పేపర్లు కానీ ఇవన్నీ కొన్ని ఉంటాయి కదా విలువైనవి, అవన్నీ తడవకుండా ఉండాలని చాలామంది పరిగెత్తారు అనమాట. అంటే నేను అక్కడ కారు పార్కింగ్ ప్లేస్లో ఉన్నాను కదా, అక్కడికి చాలామంది వచ్చారు అన్నమాట. కొంతమంది అయితే ఇంకా స్థలం దొరకక చాలా కష్టపడ్డారు. ఏదన్నా కూడా ఒక ఇల్లు మాదిరి ఏదైనా ఉంటే, షెడ్ ఉంటే బాగుండేదని. అదే షామియానా వేసినారనుకోండి, వర్షం వచ్చినా ఏం కాదు, మనం అంతా కూడా అక్కడ లోపల ఉండేవాళ్ళం. కానీ ఈ అవస్థ చూసారా, వర్షం వచ్చినందువలన చాలామంది చాలా బాధపడ్డారు, తడిచిపోయినారు కూడా కొంతమంది. వర్షం వచ్చినందువలన ఎక్కువ వేడి తగ్గిపోయి చల్లగా అయిపోయింది. అంటే 3:40 అంటే 3:50 కల్లా వర్షం ఆగిపోయింది. కానీ వర్షం తర్వాత ఎక్కడ కూర్చోవాలో వాళ్ళ చాలామంది ప్రజలకు ఇబ్బంది అయిపోయింది. ఎందుకంటే అంతకుముందు ఇక్కడ రోడ్డు మీద లేకుంటే లాన్లో లేకుంటే రోడ్డు డివైడర్ దగ్గర ఇక్కడంతా చెట్ల కింద కూర్చున్నారు కదా, వర్షం వచ్చి అందరినీ ఇట్లా చెడగొట్టేసింది అనమాట. ఇంకా మరీ అవస్థ అయిపోయింది. అప్పటి నుంచి ఇంకా తిరుగుతూనే ఉన్నారు చాలామంది. అంటే కూర్చోనికి స్థలం లేదు, మరి ఏం చేయాలి, తిరుగుతూనే ఉన్నారు అన్నమాట. ఎంత అవస్థ పడ్డారో మీరే చూడండి. ఇప్పుడు నేనే వర్షంలో పోయి కూడా ఎవరెవరు ఎంత అవస్థ పడతారని వీడియో తీసుకున్నాను. మళ్ళీ మిగతా వాళ్ళంతా కూడా వాళ్ళు రక్షణ కోసం వర్షం మా మీద పడకూడదని వాళ్ళు పరిగెత్తిపోయి ఎక్కడో చిన్న షెడ్ ఉంటే కానీ అక్కడ, ఇంకా ఒక ఆయన అయితే చెట్టు కింద అట్లనే ఉన్నాడు, వర్షంలో తడుస్తూనే ఉన్నాడు అనమాట. మరి అంత అవస్థ పడ్డారు తల్లిదండ్రులు. ఇంత అవస్థ పడిన కారణం ఎవరంటే వీళ్ళే, నీటి పరీక్షను నిర్వహించే వాళ్ళే. ఈ యూనివర్సిటీ వాళ్ళు మాకు చేత కాదు బాబు, మేము తల్లిదండ్రులకు ఏ మాత్రము సౌకర్యం ఇవ్వలేమని చెప్పేస్తే ఎక్కడో దూరంగా వేరే చోట ఊర్లోనే పెట్టిండే వాళ్ళు పరీక్షను. ఊళ్ళో పెడితే మనం ఎక్కడో చోట మనం తలదాచుకునే వాళ్ళం కదా, ఎక్కడో చోట పోయి కూర్చుండే వాళ్ళం అనమాట.
కానీ యూనివర్సిటీలో ఏంటంటే అక్కడ ఎడారి అడవి ఇంకా రకరకాలు అనుకోండి, అంత ఎక్కడ ఏం దొరకని ప్రదేశంలో క్యాండిడేట్స్ అంటే లోపల ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏదైనా సౌకర్యం ఉండొచ్చు చల్లగా, కానీ బయట ఉన్న వాళ్ళకి ఏ విధమైన సౌకర్యం వీళ్ళు కలగజేయలేరు. చాలా చాలా అవస్థపడ్డారు, చాలా చాలా అవస్థ పెట్టారు. సమాజంలో జరిగే విషయాలపైన నేను ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ వీడియోలు చేస్తున్నాను. నేను రిటైర్డ్ ఉద్యోగి అయినా కూడా కొద్దిగా శ్రమ తీసుకొని ప్రజలకు అవగాహన కల్పించాలి. ఏదైనా విషయం మీద మనము నిశ్శబ్దంగా ఉండకూడదు, మనకు తెలిసిన విషయాన్ని 10 మందికి చెప్పాలని వీడియో చేస్తాను. కాబట్టి మీరు కూడా ఈ విషయం నచ్చితే ఇంకా ఇతరులు కూడా చూడాలనుకుంటే ఈ వీడియోను షేర్ చేయాలని నేను కోరుతున్నాను. మరి తర్వాత అంటే ప్రజలకు అవగాహన కల్పించడానికి సమాజంలో జరిగే విషయాలపైన ఇంకొక వీడియో చేసి మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.